చాలా అందరికీ చూడముచ్చటగా అనిపించింది ఏంటంటే మోడీ గారు ఇటుపక్క చిరంజీవి గారిని ఇటు పక్క పవన్ కళ్యాణ్ గారిని చేతులు పట్టుకొని ఇలా ఎత్తి మీరు ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు ఆఫ్ కెమెరాలో మోడీ గారి ప్లాన్ మోడీ గారి వ్యూహం వేరే ఉంది అన్నారు. పవన్ కళ్యాణ్ కేవలం ఆయన కలిసిపోతానంటే బీజేపీలో కలుపుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. బట్ జన సైనికులు ఒప్పుకుంటారా? ఈ మధ్య ప్రచారం జరుగుతున్నప్పటి నుంచి టీటీడీ చైర్మన్ గా నాగబాబు గారికి ఇస్తున్నాం అన్నప్పటి నుంచి ఆయన ఒక వీడియో మళ్ళీ వైరల్ అవుతుంది, నేను నాస్తికుడిని అనేది. నాస్తికుడికి ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అనే చర్చ కూడా నడుస్తుంది. నిత్య కళ్యాణం పచ్చదోరణం ఈ మహానుభావుడు రోజు వచ్చేటువంటి డబ్బుని కూడా తీసుకున్నాడు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు గారు. నమస్కారం ఇమ్మంది రామారావు గారు. నమస్తే అమ్మా, ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. చాలా అందరికీ చూడముచ్చటగా అనిపించింది ఏంటంటే మోడీ గారు ఇటుపక్క చిరంజీవి గారిని ఇటు పక్క పవన్ కళ్యాణ్ గారిని చేతులు పట్టుకొని ఇలా ఎత్తి ఒక ఆ పోజ్ కానీ ఆ గెస్చర్ కానీ అందరికీ నచ్చింది. కానీ మీరు ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు ఆఫ్ కెమెరాలో మోడీ గారి ప్లాన్ మోడీ గారి వ్యూహం వేరే ఉంది అన్నారు. ఏంటి ఆ వ్యూహం? మోడీ గారికి ఆయన మంచి నాయకత్వం గురించి చూస్తున్నారు. అందుకే సమర్థవంతమైన నాయకుడు, ముఖ్యంగా ఆవేశం ఉంది. సమర్థత వేరు, ఆవేశం వేరు. సమర్థత ఎక్కువ ఉండి బుర్రలో ఉండిపోతే ఎలాగవుతుంది? ఆ సమర్థతని ఎక్స్ప్రెస్ చేయాలి కదా. ఆ రోజు ఆవేశంతో ఏం చేశాడు, మీ వైసీపీ ప్రభుత్వాన్ని పోల్చకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, నా పార్టీ జనసేనే కాదు అని ఆవేశంతో ఎక్స్ప్రెస్ చేశారు. కాబట్టి ఈరోజు వాయిస్ ఓవర్ వేసుకుంటున్నాం. అదే కాకుండా మనసులో ఆ రోజే అనుకున్నానంటే ఎలాగవుద్ది అన్నారు కదా అంత ధైర్యంతో. అంటే ఆవేశం ఉన్న నాయకుడు కావాలని అనుకుంటున్నప్పుడు పవన్ కళ్యాణ్ దొరికాడు. పవన్ కళ్యాణ్ మానసపుత్రుడిగా చూస్తున్నారు. కొంతవరకు ఆయన గురించి ఎంతమందిని ఎంక్వైరీ చేసినా ఎక్కడ అవినీతి జరగలేదు, ప్రశ్నిస్తాడు, ఆవేశపరుడు, 200 కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ కూడా వదులుకున్నాడు. అంటే ఇన్ని మంచి గుణాలు ఉన్న వ్యక్తి దొరుకుతాడా అనుకున్నాడు, వచ్చాడు. అంటే పవన్ కళ్యాణ్ కేవలం ఆయన కలిసిపోతానంటే బీజేపీలో కలుపుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ముందు ఏవో పవన్ కళ్యాణ్ కొంచెం ప్రామిస్లు చేసిన ప్రామిస్లన్నీ నిలబెట్టుకుంటే తర్వాత ఏదో ఒకటి జరగవలసింది జరుగుతుంది. జన సైనికులు ఒప్పుకుంటారా? జరగవలసింది జరుగుతుందమ్మా. బీజేపీని ఎస్టాబ్లిష్ చేద్దామన్న ఉద్దేశం ఆయనకు ఉంది. అలాగే జనసేన పార్టీ నుంచి అన్నయ్యని రాజ్యసభ మెంబర్గా పంపించి అక్కడ మంచి గౌరవనీయమైన పోస్టు వేయించే బాధ్యత పవన్ కళ్యాణ్ది. ఈరోజు మనం చెప్పుకుంటున్నాం, మీరు రాసుకోండి. చిరంజీవి గారు ఇంకా రాజకీయాల జోలికే అవసరం లేదు. రాజకీయాలు కాదు, ఆయన సినిమాలు యాక్ట్ చేస్తూ ఉండొచ్చు కదా. శత్రుఘ్న సిన్హా చేయలేదా? రాజ్యసభ అంటే చాలా గౌరవనీయమైన పోస్ట్ మాట. మంత్రిగా ఇచ్చినా పర్వాలేదు, సహాయ మంత్రిగా ఇచ్చినా పర్వాలేదు. వాళ్ళకి లేదు సెషన్స్ ఉన్నప్పుడు. తర్వాత వాళ్ళకి ఇయర్లీ షెడ్యూల్ ఉంటుంది. ఈ సంవత్సరం మనం ఎక్కడెక్కడ ప్రాజెక్టులు చేస్తున్నాం అని చెప్పేసి అనుకున్న తర్వాత హ్యాండ్ ఓవర్ చేసేదే కదా. ఇయర్కి ఒక షెడ్యూల్ ఉంటుందమ్మా. ఒక్కొక్క మంత్రి నాకు ఇది కావాలి, నాకు ఇది కావాలని ప్రపోజల్ పెట్టుకుంటారు. వాళ్ళు ఒకటో రెండో శాంక్షన్ చేస్తారు. నాగబాబు గారి పరిస్థితి ఏంటి? నాగబాబు గారు సినిమా రిలివెంట్ ఏదైనా ఇస్తే ఇవ్వచ్చు. అక్కడ టీడీపీ అంటే టీటీడీ అంటే తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా అడిగారు. కానీ ఇంకా పెద్దోళ్ళు ఉన్నారు. ఆయన నెల్లూరులో ప్రభాకర్ రెడ్డి ఎవరు ఉన్నారు కదా, ఆయనకి ఇస్తున్నారు అనుకుంటున్నారు. ఈ మధ్య ప్రచారం జరుగుతున్నప్పటి నుంచి టీటీడీ చైర్మన్ గా నాగబాబు గారికి ఇస్తున్నాం అన్నప్పటి నుంచి ఆయన ఒక వీడియో మళ్ళీ వైరల్ అవుతుంది, నేను నాస్తికుడిని అనేది. నాస్తికుడికి ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అనే చర్చ కూడా నడుస్తుంది. లేదు, నాగబాబు గారికి ఇవ్వమ్మా. తిరుమల తిరుపతి దేవస్థానం అంటే అదో మరో గవర్నమెంట్, దానికి ఒక పాలక మండలి, అది 1000 కోట్లు కదా. నిత్య కళ్యాణం పచ్చదోరణం ఈ మహానుభావుడు రోజు వచ్చేటువంటి డబ్బుని కూడా తీసుకున్నాడు. ఎవరు? మన జగన్మోహన్ రెడ్డి గారు. ఆ తిరుమల తిరుపతి దేవస్థానం తాలూకు ప్రధాన అర్చకుడు దయచేసి డబ్బులు హుండీలో వేయకండి అన్నాడు. మీరు హుండీలో వేస్తే ఆ డబ్బులు స్వామివారికి వెళ్ళటం లేదు, ఆయన ఏ రోజుకి ఆ రోజు ఖర్చు తీసుకుంటున్నారని చెప్పారు. 1 2 ఎన్ని ఉన్నాయి చెప్పుకోవాలంటే. కానీ నాగబాబుకి అంత పెద్ద పోస్ట్ ఎవరు? తర్వాత ఇప్పుడు యాక్చువల్గా నాగబాబు పవన్ కళ్యాణ్ కొన్ని శాఖల్ని పర్సనల్ సెక్రటరీగా పెట్టుకోవచ్చు. అంటే పర్సనల్ సెక్రటరీ అని పేరు పెట్టను, కానీ ఆయన పర్సనల్గా చూసుకోవచ్చు, రిఫర్ చేయొచ్చు అన్నమాట. 5 శాఖలు అంటే చిన్న విషయం, బ్రహ్మాండంగా ఉంటుంది. అందువల్ల
ఇందులో అన్నిటికంటే బాగా రాబడి వచ్చేటువంటి ఆ శాఖలు అవే. డబ్బు వాళ్ళ చేతికొచ్చి వాళ్ళు నిర్మాణాలు కొనసాగించాలి. వీళ్ళు నిర్మాణాలు కొనసాగించాలంటే వీళ్ళు పేరుకే కానీ ఒక 4 ప్రాజెక్టులు కట్టాలమ్మా. టెండర్కి పిలుస్తారు, పిలిచినట్టయితే ఎవరైతే తక్కువకి టెండర్ ఇస్తారో వాళ్ళకి ఇస్తారన్నమాట. సపోజ్ 1000 కోట్లు అనుకోండి, 1000 కోట్లు అంటే వాడు ఏం చేస్తాడంటే ఇంకా రూపాయి తక్కువైనా వాడికి ఇచ్చేస్తారు. అది వాళ్ళ అండర్స్టాండింగ్. మరి 1000 అంటే 999కి ఇచ్చేస్తారు అంతే. రూపాయి చాలు ఈ టెండర్లో ద బెస్ట్ టెండర్ అని చెప్పడం కోసం. వాళ్ళు చేసుకుంటారు పనులు, ఏముంది ఆయన కూర్చుంటారు అన్నమాట. సో సాయి ధరమ్ తేజ్ గారికి మేనమామ అంటే పిచ్చి పవన్ కళ్యాణ్ గారు, అందరికీ తెలిసిన విషయమే. అది అంటే చిన్నప్పుడు వాళ్ళు పెంచేవాడట, అందువల్ల తిరుపతి కొండెక్కారు కదా. అల్లు అర్జున్ గారు వైఎస్ఆర్సీపీ పార్టీని కానీ అక్కడ వాళ్ళ ఫ్రెండ్ శిల్ప గారిని సపోర్ట్ చేయడం వల్ల ఈయన ఇన్స్టా అన్ఫాలో చేశారు అని విన్నాము. అది నిజంగానే కోపం, బాగా కోపం అన్నట్టు. అది ఆయన అల్లు అర్జున్ గారు కొంచెం వాళ్ళకి ఎప్పటిలో ఉన్నాయి. ఇది కొత్త నిజంగానే అల్లు వర్సెస్ మెగా ఫ్యామిలీ అనేది ఉందా? అల్లు వర్సెస్ కొనిదెల అనేది ఉందా? ఎప్పటి నుంచో ఉన్నది. అక్కడ ప్రజారాజ్యం పార్టీ పుట్టినప్పుడు కాంచి పవన్ కళ్యాణ్ వాళ్ళు గొడవలు పడినప్పటి నుంచి అది అంతర్గతంగా కలహాలు ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఏంటంటే ఒకటి వచ్చింది అల్లు ఫ్యామిలీయా మెగా ఫ్యామిలీ అని. అది రాకూడదు, వచ్చింది. నేను మిమ్మల్ని అడుగుతున్నా, అల్లు ఫ్యామిలీయా మెగా ఫ్యామిలీ అంటే మీరు ఏమంటారు? మెగా ఫ్యామిలీ లేకపోతే అల్లు ఫ్యామిలీ ఎక్కడ ఉంటుందమ్మా? కొంతమంది ఏంటంటే అల్లు రామలింగ గారి వల్లే కదా ఇన్ని సినిమాలు కానీ, లేకపోతే అల్లు అరవింద్ గారి వల్లే కదా ఇన్ని సినిమాల్లో తను హీరో ఛాన్సెస్ కానీ ఎవరు చెప్పారు అని మాటలు. నేనేం అనట్లేదు. సో దీన్ని మీరు ఎలాగా, దీని గురించి వివరంగా చెప్తారు. మీరు అడిగారు, సమర్థవంతమైన యాంకర్గా చెప్పేది ఏంటంటే, వీళ్ళు మొదట్లో అల్లు రామలింగ తాలూకు రెమ్యూనరేషన్లు కూడా ఎక్కువ ఉండేవి కాదు. ఓ సినిమాకి 5,000 ఎంతో ఇస్తుండేవారు. ఇక్కడ అల్లు అరవింద్ చచ్చిపోయి జయకృష్ణ అని మన ఊరి పాండవులు, సీతారాములు ఈ సినిమాలు తీశారు కదా, ఆయన దగ్గర ఉంటుండేవాడు. ఇద్దరు మంచి ఫ్రెండ్స్, అత్తిలి. ఆ మధ్యాహ్నం క్యారేజ్ వచ్చేది, భోజనం చేస్తుండేవారు, మాట్లాడుతుండేవారు అన్నమాట. ఆయన మన ఊరి పాండవులు తీస్తుండగా ఇక్కడ జయకృష్ణ అంటే అందరిలో కుర్రాడు బాగున్నాడు చిరంజీవి అని చెప్పేసి స్టార్టింగ్లోనే మంచి పేరు వచ్చేసింది, చిరంజీవి బాగా చేస్తున్నాడు. తర్వాత మంచి బాగున్నాడు, మనవడే మనకేష్టోడే అనేటువంటి ఆలోచనతో కొంతమందికి జయకృష్ణని బ్రతిమాలుకున్నారు. జయకృష్ణనే పెద్ద దీనికి. ఎలాగైనా అబ్బాయిని చూడాలంటే వాళ్ళు వెళ్ళారు, వాళ్ళు వచ్చి చూశారు. తర్వాత చూడని అబ్బాయి నేను నచ్చినట్టు తీసుకోని అడిగితే మొత్తాన్ని చేసుకున్నాడు. అప్పటికే చిరంజీవికి మంచి పేరు. ఆ తర్వాత ఆయన దగ్గర ఎస్పి వెంకన్న బాబు అనేటువంటి మేనేజర్ ఉండేవాడు. మేనేజర్ అంటే మేనేజర్ మాత్రమే కాదు, అప్పుడు సినిమాలు తీసేవాడు. ఆయన చాలా పెద్ద పేరు. ఆయన తర్వాత మళ్ళీ ఇంకెవరు లేరు. కానీ ఆయన మేనేజర్గా ఉన్నాడంటే శ్రీదేవి మేనేజర్ ఆయనే, డేట్స్ చూసేది. అలాగా శ్రీదేవి చూస్తుండని ఈయనకి కూడా చూస్తుండేవాడు. చాలా బాగా ర్యాపిడ్ గ్రోత్ అన్నమాట. మంచి స్వింగ్లో ఉంటుండగా ఒకరోజు టీనగర్లో విజయరాఘవాచార్య రోడ్లో దేవి శ్రీదేవి ప్రివ్యూ థియేటర్లో అల్లు అరవింద్కి వెంకటబాబుకి గొడవ జరిగింది, ఘర్షణ జరిగింది. తర్వాత ఏదో వాళ్ళు బాగా తీవ్రంగా మనసు గాయపడింది, వాళ్ళు గాయపడ్డారు. తర్వాత ఈయన్ని తీసుకోవడం జరిగింది, ఎవరిని, అరవింద్ గారిని. అక్కడి నుంచి అక్కడ నీకు ఈజ్ ఏ గుడ్ సేల్స్ మ్యాన్ అమ్మా. సేల్స్ మ్యాన్ అంటే ఇఫ్ ఇట్ ఇస్ గోల్డ్ యూ కెన్ గెట్ గుడ్ మనీ. ఇఫ్ ఇట్ ఇస్ ఐరన్ వాట్ అబౌట్ దట్ కాస్ట్? పరస్పరంగా హెల్ప్ చేసుకుంటే పరస్పరంగా అలా కాదా? అలా చిరంజీవి అనేవాడు ఉన్నాడు కాబట్టి మొత్తం ఫ్యామిలీ అంతా ఉంది, వాళ్ళు ఒప్పుకున్న విషయం కదా అది. చిరంజీవి అలాంటప్పుడు ఈ మధ్య ఒక 2 years నుంచే మనం వింటున్నాం ఈ అల్లు ఫ్యామిలీ. ఇప్పుడు చిరంజీవి లేకపోతే ఫ్యామిలీ, చిరంజీవి లేకపోతే అంటే ఫ్యామిలీ లేదమ్మా. అది అల్లు అర్జున్ కూడా చెప్పాడు, మా మావయ్య మా కోసం ఆ కీచురాళ్ళలో కాళ్ళన్నీ రక్తశక్తం అయిపోయి ముళ్ళ కప్పలన్నీ పక్క తీసేసి మా కోసం ఆయన ముళ్ళబాటలో నడిచి మాకు పూలబాట ఏర్పాటు చేశారని స్వయాన అల్లు అర్జునే చెప్పాడు. మరి అంటే అట్లాంటి వ్యక్తి ఇప్పుడు ఈరోజు ఎందుకు అల్లు ఫ్యామిలీయా మెగా ఫ్యామిలీ అంటున్నాడంటే మరి చెప్పాలి. కొన్ని ఈగోలు ఉంటాయి, దానివల్లే మనుషులు కొంచెం కష్టపడతారు. దీని ఎఫెక్ట్ కూడా అల్లు అర్జున్ మీద ఉంటుంది. అందుకే పుష్ప 2 పోస్ట్ పోన్ చేశారా? తప్పదు.
టెక్నికల్ ఇష్యూస్, పోస్ట్ ప్రొడక్షన్. ఏ సినిమా బిజినెస్ అవ్వకపోయినా అదే అంటారమ్మా. టెక్నికల్ ఇష్యూ అనకపోతే ఏమంటారు? ఏ సినిమా నిన్నా సరే ఏం టెక్నికల్ ఇష్యూ అంటారు. ఒకవేళ ఆగస్ట్ లోనే వాళ్ళు అనుకున్న డేట్ కి రిలీజ్ చేస్తుంటే పరిస్థితి ఏంటి పుష్ప 2? లేదు, డిస్ప్యూట్స్ లో పోద్ది. ఎందుకంటే వీళ్ళు జనసేన వాళ్ళు వదలరు. ఆ సినిమా రిలీజ్ అయ్యి ఇవాళ చెప్తున్నాను, వాళ్ళకి ఏంటంటే బాగా మనసు గాయపడింది. ఏమైనా చేస్తారు వాళ్ళు, వాళ్ళకి తెలుసు కదమ్మా సినిమాని ఏం చేయాలో తెలుసు. ఎన్ని సినిమాలను బలవంతంగా ఫ్లాప్ చేశారు మన ఇండస్ట్రీలోని పెద్దలు. గనక ఇది అలా కాదు, ఒక సేనే ఉంది. డెఫినెట్గా ఈ ప్రభావం అల్లు అర్జున్ మీద పడుతుంది.